ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఈరోజు మనము ప్రతి లగ్నం వారు, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి. ప్రతి లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు, ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్స్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది, ఎటువంటి విషయాలు మీరు చేయాలి, ఏవి చేయకూడదు, అదేవిధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను. అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడదాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి ఏంటంటే మాతృ రుణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాగండి, ఎలా ఉంటుంది ఏమిటని మీకు సందేహం కలగవచ్చు. కుంభరాశి వారికి ప్రత్యేకంగా మాతృమూర్తితో సంథింగ్ రుణం బ్యాలెన్స్ ఉండిపోతుంది. ఆ చంద్రుడు కనుక పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి తల్లితో గొడవ అవుతుంటుంది చూసారు కొంతమందికి. అంటే అట్లాగా తల్లిగారి ద్వారానే వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి పడకపోవడము, తల్లిగారికి వీళ్ళు ఏదైనా చేయాల్సి రావడము, తల్లిగారి ఇవి అందరి పిల్లలు ఉన్నప్పటికీ ఈ జాతకుని ఎక్కువగా దూషించడం జరుగుతుంటుంది. ఎప్పుడు ఆ చంద్రుడు పాడై చంద్రమహర్దశలు వచ్చినప్పుడు. చంద్రుడు పాడవలేదు, చంద్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, మీరు కుంభలగ్నం వారు కుంభరాశిలో జన్మించారు, అప్పుడేం జరుగుతుంటుందంటే ఆ చంద్రుడు బాగున్నప్పుడు తల్లి ద్వారా మీరు పొందుతారు. ఇక్కడ ఏంటంటే రుణం అనేటువంటిది కేవలం మీరు ఇవ్వడం మాత్రమే కాదు, మీరు పొందేది కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, తల్లి ద్వారా మీరు పొందుతారు చంద్రుడు కనుక బాగున్నట్లయితే. చంద్రుడు పాడైతే ఏమవుతుందంటే మానసికంగా, అంటే మనసు కళావికలమైపోవడం, అసలు మనస్సు స్థిమితంగా లేకపోవడం, మనసు విషయంలో చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎందుకంటే మీరు పాస్ట్ లైఫ్లో వేరే వారు మానసికమైన ఒత్తిడికి గురై ఉంటారు. లేదా ఈ కుంభం వారికి వరుణ రుణం కూడా ఉంటుంది, అంటే వాటర్ రిలేటెడ్ సంబంధంగా కూడా మీకు రుణం ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ నీటిని దానంగా ఎక్కువ ఇస్తూ ఉండాలి. కుండలో వాటర్ని పెట్టి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు దానం ఇస్తూ ఉంటారు. ఆ రకంగా అక్షయ తృతీయ నాడు ప్రత్యేకంగా మీరు కనుక నీటిని దానంగా ఇచ్చినట్లయితే క్లియర్ అవుతుంది. అదేవిధంగా చలివేంద్రాలు ఉంటాయి, చలివేంద్రాలు నిర్మించడం ద్వారా కూడా ఈ రుణం క్లియర్ అవుతుంది. మరియు మెడిటేషన్ చేసుకోవడం ద్వారా ఈ రుణం క్లియర్ అవుతుంది. తల్లిగారికి నమస్కరించడం ద్వారా, తల్లి పాదాలని మొక్కడం ద్వారా ఈ రుణం క్లియర్ అవుతుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే తల్లికి నాకు పడదండి అంటే చాలా రేర్గా జరుగుతుంది. 1 కోటో 2 కోట్ల జాతకాల్లో ఒక జాతకం జరుగుతుంటుంది. ఎందుకంటే పాస్ట్ లైఫ్లో ఏదో తెలియని, ఇప్పుడు ఏమనుకుంటారంటే అంతే నేను తల్లిని ఏమైనా ఇబ్బంది పెట్టాను అనుకుంటారు. కాదు, గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి తల్లిగారిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. జల సంబంధించిన దోషం చేస్తే కూడా తల్లి రూపంలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చంద్రుడి మూలంగా వచ్చినటువంటి దోషం కాబట్టి ఇది ఎక్కువగా ఏంటంటే ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాల వల్ల, లేదా కొన్ని విషయాల్లో మనస్తాపం ఎక్కువగా చెందడం ద్వారా మీ యొక్క రుణం అనేటువంటి తీరడం కానీ, లేకపోతే మీ రుణం దానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కుంభలగ్నం వారు, కుంభరాశి వారు మెడిటేషన్ చేసుకోవడం ద్వారా మాత్రమే దీన్ని తొలగించుకోగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఏం చేయాలండి, ఎలా చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. శ్వాస మీద ధ్యాస మఠం వేసుకొని చక్కగా కూర్చొని, కిందన కూర్చోలేనటువంటి వారు చక్కగా కుర్చీలో కూర్చొని శ్వాసని అబ్జర్వ్ చేస్తూ అమ్మవారికి సంబంధించినటువంటిది, అందులో ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారు కావచ్చు, లేనట్లయితే కాళికా అమ్మవారు కావచ్చు. కుంభ లగ్నం ఏదైతే ఉందో కాళికా అమ్మవారి యొక్క ఎనర్జీస్ ఎక్కువగా కలిగి ఉంటుంది సర్వసాధారణంగా. కాళికాదేవి యొక్క అమ్మవారికి సంబంధించిన చేసుకుంటుంటే ఏమవుతుందంటే ఈ మంత్రశక్తి ఏదైతే ఉందో ఇది పూర్వజన్మ కర్మని, పూర్వజన్మ సంబంధించిన దాన్ని దగ్ధం చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మరొకటి ఏంటంటే ఈ ఎవరికైతే ఈ చంద్ర సంబంధించినటువంటి వాటి మూలంగా కుంభలగ్నం వారికి ఈ వాయువ్య దిశ కూడా పాడై ఉంటుంది వాళ్ళ ఇళ్ళల్లో. చాలామంది నేను గమనించినప్పుడు ఏంటంటే వీళ్ళకి చంద్ర సంబంధంగా రావాలి కాబట్టి వాయు దిశ పాడవడం, దానివల్ల హెల్త్ మీద పడడం, దాని ఎఫెక్ట్ అనేటువంటిది
ఆ హెల్త్ మీద పడడం వల్ల దానివల్ల మానసికంగా స్ట్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటారు. కాబట్టి వాయువ్య దిశని ముఖ్యంగా మీరు తెలుసుకోండి ఎలా ఉంది, ఏమిటి అక్కడ దోషం ఏర్పడిందా అనేటువంటిది. ఆ రకంగా చూసుకుంటూ నేను చెప్పినటువంటి దానాల్లో ముఖ్యంగా అన్నదానం ఎక్కువగా చేయండి. ఎంత అన్నదానం చేస్తూ ఉంటారో మీకు తెలియకుండానే ఇంటికి కాస్త చుట్టాలతో వచ్చినప్పుడు, లేకపోతే మీరు ఏదైనా ట్యాక్స్లా కట్టి రోడ్డు మీద అడుక్కునే వారికి, బీద వాళ్ళకి ఇవ్వడం చేసినట్లయితే కూడా ఈ దోషం అనేటువంటి తొలగిపోతుంది. ఈ రుణం అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి. పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేసుకోవాలి. ఏదో ఒకసారి చేశానండి, ఒకసారి చేశాను నాకు తీరిపోదా అంటే తీరదు అది ఆ రుణం. ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని, ఫ్రెండ్స్ రూపంలోని, శిష్యుల రూపంలోని, గురువుల రూపంలోని, భార్య భర్త పిల్లలు, ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని, ఎదురింటి వాళ్ళ రూపంలోని, మీ బాస్ రూపంలోని, మీ యొక్క కొలిక్ రూపంలోనే వస్తూ ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది. వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి, అది మరింత పెంచుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది, ఇందులో పుట్టారు, మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారనుకోండి అది మరలా ఇంకొక 10 జన్మలకి అది ఫాలో అవుతూ ఉంటుంది మీకు. అంటే ఇంకో 10 జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని మీద మళ్ళీ అక్కడ ఫైట్ చేసిన మళ్ళీ అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా. ఎందుకంటే దీనికే మనకి చూడండి, మనకి మహాభారతాలు లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి, భీష్ముడి మీద కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తుతాడు. మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో, మన శాస్త్రాల్లో, వేదాల్లో చెప్పబడింది. జన్మ అనేటువంటిది ఉంటుంది, మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో అది శత్రు రూపంలో కావచ్చు, మంచిది కావచ్చు, ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది. ఎక్కువ దేని థింక్ చేస్తాము, ఎక్కువ దేని గురించి ఆశపడుతూ ఉంటాము, ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశిపరంగా ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతుంటుంది. అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకు తినిపించడము. ఉదాహరణకి ఏ పెసలో దానం ఇవ్వమని చెప్పాను, గోవులకి ఆకుకూరలు తినిపించడం. ఏ గోధుమలో దానం ఇవ్వమని చెప్పాను, గోధుమ రవ్వ గోవుకు తినిపించడం. అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇవ్వమని చెప్పాను, శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి. ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం, అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది. అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తాను, కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు. అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి. ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులకు తినిపించకూడదు. అలా తెల్ల నువ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా తండ్రి రూపంలోనో, కొడుకు రూపంలోనో, కూతురు రూపంలోనో వస్తుందని చెప్పానండి మీకు కర్మ. వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓకే ఇది పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ, అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ. అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం 3 మార్గాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన, లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము, లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు, ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది. అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం, ఒక లలితా సహస్రనామాలు అవుతూ ఉన్నాయి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ భాగంలోకి మీరు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండాలి, మళ్ళీ కిందకి వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి. షట్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయి కర్మలు తొలగుతాయి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం, ధన సహాయం కాదు నేను అనేది, మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం, అక్కడ ఏదైనా క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా
అమ్మవారి చాంటింగ్ చేయండి, ఆనందదాయకంగా ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.